హలో, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాక ఇబ్బంది పడుతున్నారా? సివిల్ కోర్టుల చుట్టూ తిరిగితే ఏళ్లకేళ్లు పడుతుంది. అందుకే కొంతమంది తమ డబ్బుల్ని వేగంగా రాబట్టుకోవడానికి సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసులుగా ఎలా టర్న్ చేస్తారో ఈరోజు చూద్దాం. ఇది చాలామందికి ఎదురయ్యే సమస్య. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగితే రకరకాల సాకులు చెప్తారు, ఫోన్లు ఎత్తరు, కొన్నిసార్లు బెదిరిస్తారు కూడా. మరి ఈ చిక్కుముడ్డిని విప్పడానికి ఏమైనా దారులున్నాయా? అసలు ఒక సివిల్ గొడవని ఒక క్రిమినల్ కేసుగా మార్చడం సాధ్యమేనా? మనమివాళ చర్చిస్తున్న ఈ సమాచారం ప్రకారం అప్పు వసూలు మీద ఒత్తిడి పెంచడానికి 5 పద్ధతులున్నాయి. వీటిల్లో కొన్ని పూర్తిగా చట్టబద్ధమైనవి, కాని కొన్ని మాత్రం నైతికంగా తప్పు, పైగా చాలా ప్రమాదకరమైనవి కూడా. సరే, ముందు మనం చట్టబద్ధమైన మార్గాలేంటో చూద్దాం. ఓకే, మొదటి వ్యూహం. ఇది చాలా తెలివైన పద్ధతి. డబ్బు తీసుకున్నవాడు ఇవ్వకపోగా ఏం చేసుకుంటావో చేసుకో అని ఎదురు మాట్లాడుతున్నాడు. అప్పుడు మన చేతిలో వాడు సెక్యూరిటీగా ఇచ్చిన ఆ బ్లాంక్ చెక్కుంది. దీన్ని ఎలా వాడుకోవచ్చు? ఎందుకంటే మన ఇండియన్ లా మన చేతికి ఒక చాలా స్ట్రాంగ్ వెపన్ ఇచ్చింది. దాన్ని సరిగ్గా వాడితే మన డబ్బును తిరిగి రాబట్టుకోవడం అనుకున్నంత కష్టమేమీ కాదు. మరి ఆ ఆయుధం ఏంటి? అదే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోని సెక్షన్ 138. వినడానికి పెద్దగా అనిపించినా దీని పవర్ వేరే లెవెల్. చాలామంది చేసే పొరపాటేంటంటే దీన్ని డబ్బుకు సంబంధించిన ఓ సివిల్ కేసులా చూస్తారు. కాని కాదు, ఇదొక క్రిమినల్ నేరం. ఈ ఒక్క పాయింట్, ఈ ఒక్క చిన్న తేడా మొత్తం గేమ్నే మార్చేస్తుంది. ఇంపార్టెంట్. 1, అవతలి వ్యక్తి సంతకం పెట్టిన ఒరిజినల్ చెక్. 2, చెక్ బౌన్స్ అయిందని బ్యాంకు వాళ్ళిచ్చే రిటర్న్ మెమో. 3, అసలు వాళ్ళకి మనం అప్పు ఇచ్చామని చూపించడానికి ఏదైనా ప్రూఫ్. అది ప్రామిసరీ నోట్ కావచ్చు, వాట్సాప్ చాట్ కావచ్చు, లేదా బ్యాంక్ స్టేట్మెంట్ అయినా పర్లేదు. ఈ 3 మన చేతిలో ఉన్నాయంటే మన కేసును ఎవ్వరూ కదిలించలేరు. ఫస్ట్, చెక్ని బ్యాంక్లో ప్రెజెంట్ చేయడం. సెకండ్, లీగల్ నోటీస్ పంపడం. థర్డ్, ఒక వెయిటింగ్ పీరియడ్. ఫోర్త్, కోర్టుల్లో కంప్లైంట్ ఫైల్ చేయడం. ఇక ఫైనల్గా కోర్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి జరగాలి. మొదటి స్టెప్. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన రూల్ ఇది. చెక్ మీద ఏదైతే డేట్ ఉందో ఆ రోజు నుండి కరెక్ట్గా 3 నెలల లోపే దాన్ని బ్యాంక్లో వెయ్యాలి. ఎందుకంటారా? ఆ టైం దాటిందంటే లీగల్గా ఆ చెక్ వాలిడిటీ పోతుంది. అంతే, ఇంకా దాన్ని మనం వాడలేం. ఓకే, చెక్ బౌన్స్ అయిందని బ్యాంక్ నుంచి మనకు రిటర్న్ మెమో వచ్చింది. ఇక్కడ నుంచే మన లీగల్ యాక్షన్ అఫీషియల్గా స్టార్ట్ అవుతుంది. వెంటనే మనం ఒక లాయర్ని కలిసి డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తికి ఒక లీగల్ నోటీస్ పంపించాలి. ఇక్కడ ఒక చాలా చాలా స్ట్రిక్ట్ డెడ్లైన్ ఉంది. బ్యాంక్ నుంచి రిటర్న్ మెమో చేతికి వచ్చిన రోజు నుండి కరెక్ట్గా 30 రోజులలోపు ఆ లీగల్ నోటీస్ పంపించేయాలి. నో ఎక్స్క్యూజెస్. ఒక్కరోజు లేటైనా సరే మన కేస్ అక్కడితో క్లోజ్, మొత్తం నీరుగారిపోతుంది. సరే, నోటీస్ పంపించాం. ఇప్పుడు స్టెప్ 3. లీగల్ నోటీస్ వాళ్లకు చేరిన తర్వాత మన చట్టం వాళ్లకి డబ్బు కట్టడానికి ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది. అందుకోసం మనం ఒక 15 రోజులు ఆగాలి. దీన్నే వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ 15 రోజుల టైం చాలా ఇంపార్టెంట్. ఇది వాళ్లకిచ్చిన ఫైనల్ వార్నింగ్ లాంటిది. ఈ టైంలో వాళ్లు డబ్బు కట్టేసి ఇష్యూ క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్లు అలా చేయలేదనుకోండి, అప్పుడు మనకు కోర్టుకు వెళ్లడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే. ఆ 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ముగిసింది, అయినా డబ్బు రాలేదు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన బ్యాంక్ అకౌంట్ ఏరియా పరిధిలో ఉన్న మెజిస్ట్రేట్ కోర్టులో ఒక క్రిమినల్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. మనం కంప్లైంట్ ఫైల్ చేశాక కోర్టు అవతలి వ్యక్తికి సమన్లు పంపిస్తుంది. అంటే విచారణకు హాజరుకమ్మని ఆర్డర్ వేస్తుంది. ఇక్కడ మరో ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెడ్లైన్ వస్తుంది. ఆ 15 రోజుల వెయిటింగ్ పీరియడ్ ముగిసిన వెంటనే మనకు కోర్టులో కేసు వేయడానికి కేవలం 30 రోజుల టైం మాత్రమే ఉంటుంది. ఈ టైం లిమిట్ దాటితే ఇంక మన హక్కును కోల్పోయినట్టే లెక్క. సో ఈ మొత్తం టైం లైన్ని ఒక్కసారి క్విక్గా చూసేద్దాం. చెక్ డేట్ నుంచి 3 నెలలు, ఇది చెక్ ప్రెజెంట్ చేయడానికి. బౌన్స్ అయ్యాక 30 రోజులు, ఇది నోటీస్ పంపడానికి. నోటీస్ అందుకున్నాక 15 రోజులు, ఇది వెయిటింగ్ పీరియడ్. ఆ తర్వాత 30 రోజులు, ఇది కేస్ ఫైల్ చేయడానికి. ఈ టైం లైన్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. ఇది ఒక సూపర్ స్ట్రాటజీ. సెక్షన్ 143A ఏం చెబుతోందంటే, కేసు ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే మనం చెక్ అమౌంట్లో 20% వరకు ఇంటరిమ్ కాంపెన్సేషన్గా ఇప్పించమని కోర్టును అడగొచ్చు. ఇది కేసును కావాలని సాగదీసేవాళ్ల మీద ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ ప్రెషర్ పెడుతోంది. దాంతో వాళ్లే సెటిల్మెంట్కి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. రైట్, ఇక రెండో స్ట్రాటజీకి వద్దాం. ఇది మనలో చాలామందికి తెలిసే ఉంటుంది. స్నేహితులకో, బంధువులకో లేదా బాగా తెలిసిన వారికో అత్యవసరమని డబ్బు అప్పుగా ఇస్తాం. కాని సమయానికి తిరిగి రాదు. ఇక అప్పుడు నుంచి ఫోన్లు ఎత్తకపోవడం, కనపడితే తప్పించుకు తిరగడం, ఇదంతా మొదలవుతుంది. ఇది చాలా సాధారణంగా చూసే సమస్యే.
సాధారణంగా అప్పులాంటి వ్యవహారాలు సివిల్ వివాదాల కిందకు వస్తాయి. అంటే ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న డబ్బుకు సంబంధించిన విషయం. దీనికి సివిల్ కోర్టులోనే పరిష్కారం వెతుక్కోవాలి. కానీ క్రిమినల్ నేరం అనేది అలా కాదు. అది సమాజానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినట్టు లెక్క. అందుకే అందులో పోలీసుల ప్రమేయం, విచారణ, అరెస్టులు, జైలు శిక్ష ఇలాంటి తీవ్రమైన పరిణామాలుంటాయి. వ్యూహంలో కరెక్ట్గా చెప్పాలంటే 3 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది, అవతలి వ్యక్తి ఏదో పెద్ద బిజినెస్ ప్లాన్ చెప్పి లేదా నకిలీ రియల్ ఎస్టేట్ వెంచర్ వంటి అబద్ధపు హామీ ఇచ్చి డబ్బు తీసుకున్నారని చెప్పడం. రెండవది, డబ్బు తీసుకునేటప్పుడే వాళ్లకు తిరిగి ఇచ్చే ఉద్దేశం లేదని, మోసం చేయాలనే దురుద్దేశంతోనే డబ్బు తీసుకున్నారని ఆరోపించడం. ఇక మూడవది, ఈ వివరాలన్నింటితో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం. ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్నది చాలా ముఖ్యం. నేను అప్పు ఇచ్చాను, వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు అని ఫిర్యాదు చేస్తే అది సివిల్ కేసవుతుంది, అంతే. కానీ ఒక వ్యాపారమని నమ్మించి నన్ను మోసం చేసి డబ్బు కాజేశారు అని ఫిర్యాదు చేస్తే దాని స్వరూపమే మారిపోతుంది. ఈ మొత్తం కథ మోసపూరిత ఉద్దేశ్యం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో మొదటిది BNS సెక్షన్ 318 అంటే మోసం. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎవరైనా సరే కావాలనే తప్పుడు మాటలు చెప్పి మన దగ్గర్నుంచి డబ్బు లేదా ఆస్తి తీసుకుంటే అది మోసం కిందకే వస్తుంది. అందుకే ఫిర్యాదులో లాభాలు వస్తాయని నమ్మించారు, అబద్ధపు హామీలిచ్చి మోసం చేశారు అనే పాయింట్ను బలంగా చెప్పడం చాలా కీలకం. తర్వాతది BNS సెక్షన్ 316 నమ్మక ద్రోహం. ఇది కూడా చాలా పవర్ఫుల్ సెక్షన్. ఉదాహరణకు, ఒక నిర్దిష్ట వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి డబ్బు ఇస్తే ఆ డబ్బును ఆ పనికి కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని ఆరోపించగలిగితే అది నమ్మకాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. ఇది కేసును మరింత బలంగా చేస్తుంది. ఇదే కీలకమైన పాయింట్. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కోర్టు కేసులు, సమాజంలో పరువు పోవడం, జైలుకు వెళ్లే ప్రమాదం, వీటన్నింటి నుండి బయటపడటానికి చాలామంది డబ్బు సెటిల్ చేయడానికి అంగీకరిస్తారు. ఈ ఒత్తిడిని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం యొక్క సారాంశం. ఓకే, ఇప్పటిదాకా మనం చూసినవి లీగల్ పద్ధతులు. ఇప్పుడు మనం చాలా ప్రమాదకరమైన జోన్లోకి వెళ్తున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇవి కేవలం తప్పు కాదు, అక్షరాల చట్టవిరుద్ధం. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ అప్పు ఇచ్చింది సామాన్యుడు, తీసుకున్నది పలుకుబడి ఉన్న ఒక ధనవంతుడు. కానీ డబ్బు తిరిగివ్వాల్సిన టైం వచ్చేసరికి అసలు కథ మొదలైంది. డబ్బులు ఇవ్వకపోగా తన పవర్ వాడి అప్పు ఇచ్చిన వాళ్లనే బెదిరించడం స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళ పరిస్థితేంటి? డబ్బు ఎలా రాబట్టాలి? అక్కడే వాళ్లు ఒక చట్టపరమైన ఎత్తుగడ వేశారు. ఊహించనిది, కానీ ప్లాన్ ప్రకారం. ఆ ప్లాన్లో భాగమే ఈ ఫేక్ పోలీస్ కంప్లైంట్. ఒక పెద్ద నేరం జరిగినట్టు సృష్టించారు. ఈ కట్టుకథలో సీన్ని సీరియస్ చేయడానికి 3 పాయింట్లు పెట్టారు. గదిలో బంధించారు, మెడమీద కత్తిపెట్టి బలవంతంగా డబ్బు లాక్కున్నారు. ఇది వాళ్ళిచ్చిన కంప్లైంట్. చూసారా? ఈ ఒక్క ట్రిక్తో సివిల్ కేసుని కాస్త క్రిమినల్ కేసుగా మార్చేశారు. డబ్బు బలవంతంగా లాక్కున్నారనగానే BNS సెక్షన్ 308 అంటే దౌర్జన్యం కేసు నమోదవుతుంది. అంతేకాదు, కత్తితో బెదిరించారు కాబట్టి BNS 351 క్రిమినల్ బెదిరింపు సెక్షన్ కూడా యాడ్ అవుతుంది. కంప్లైంట్లో ఆయుధం అనే మాట వచ్చిందంటే చాలు, మొత్తం సీన్ మారిపోతుంది. ఇప్పుడు ప్రకాష్ అనే ఒక వ్యక్తున్నాడు. అతనికి వేరొకరి దగ్గర్నుంచి ఓ 5 లక్షలు రావాల్సింది. పాపం ఎన్నిసార్లు అడిగినా ఆ డబ్బు తిరిగి రావట్లేదు. ఇంక లాభం లేదనుకొని అతను నేరుగా వెళ్లకుండా చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అతని లక్ష్యం ఒక్కటే, ఎలాగైనా తన డబ్బు తిరిగి రాబట్టుకోవాలి. ఇప్పుడు చూడండి అతని ప్లాన్ ఎంత పకడ్బందీగా ఉందో. ఇది సింపుల్ ప్లాన్ కాదు, ఒక 3 స్టెప్ స్ట్రాటజీ అన్నమాట. మొదటి అడుగు, అప్పు తీసుకున్న వ్యక్తి రైల్వేలో పెద్ద ఉద్యోగమిస్తానని చెప్పి మోసం చేశాడని ఒక కట్టుకథ అల్లాడు. రెండవ అడుగు, ఆ 5 లక్షలు అప్పు కాదు, ఆ ఉద్యోగం కోసమిచ్చిన లంచమని కథ మార్చాడు. ఇక మూడోది, ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది. కేసును చాలా సీరియస్ చేయడానికి అవతలి వ్యక్తి తనని కులం పేరుతో దూషించాడనే ఒక తప్పుడు ఆరోపణను కూడా దానికి యాడ్ చేశాడు. ఆ కంప్లైంట్లో పెట్టిన మాటలివి వింటుంటేనే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది కదూ. ఎక్కడో ఉన్న ఒక సివిల్ గొడవని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఈ ఒక్క కంప్లైంట్తో అవతల వ్యక్తి జీవితం మొత్తం తలకిందులైపోతుంది. దట్స్ ఇట్, గేమ్ ఓవర్. దీన్నే స్ట్రిక్ట్ లయబిలిటీ అంటారు. అంటే అవతలి వ్యక్తి నా దగ్గరిప్పుడు డబ్బులేవు అని చెప్పి తప్పించుకోలేరు, శిక్ష పడటం ఖాయం. జైలుకి వెళ్లటం ఎవరికిష్టముంటుంది చెప్పండి? అందుకే చాలామంది వాళ్ల ఆస్తులు అమ్ముకునే అయినా సరే డబ్బు కట్టేయడానికి రెడీ అవుతారు. అదే ఈ చట్టంలో ఉన్న అసలైన పవర్.